రైట్. లాస్ట్ వీక్లో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాం. యోహాన్ అనేటటువంటి ఒక గ్రంథకర్త అప్పుడున్నటువంటి తప్పుడు బోధలు వాటిల్ని ప్రతిఘటిస్తూ రాసినటువంటి లేఖ ఇది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని ఆ రెండు విషయాల్లో సరైన అవగాహన లేకుండా ఏదో ఒక విపరీత ధోరణిలోకి వెళ్ళిపోతున్నటువంటి సంఘాలకి, ముఖ్యంగా సంఘంకి ఆయన యొక్క పత్రిక రాస్తున్నాడు. ఇది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కంఠస్థం చేయాల్సినటువంటి పత్రిక. మరొకసారి ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాను ఏంటంటే, యోహాను గ్రంథకర్త పదే పదే రిపీటెడ్గా కొన్ని విషయాల్ని మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఓకేనా? ఆయన చెప్పినటువంటి విషయాన్నే వేరే కోణంలో మరలా చెప్తున్నాడు. ఆ సత్యాన్ని మనం మర్చిపోవద్దు. రెండవదిగా ఆయన దేవుడి గురించి రెండు సాదృశ్యాలను ఇక్కడ వాడుకుంటున్నాడు. ఒకటి వెలుగని, ఇంకొకటి ప్రేమ అని. సో దేవుడు వెలుగు కాబట్టి మనం ఎలా ఉండాలి, దేవుడు ప్రేమ కాబట్టి మనం ఎలా ఉండాలి అనేటటువంటి అప్లికేషన్స్ కూడా అక్కడ ఆయన తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఆ దేవుడితో మనకి సహవాసం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ సహవాసం గురించినటువంటి విషయాన్ని మాట్లాడుతూ దానికి తగినట్లుగా ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, దానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటటువంటివి కూడా మొత్తం పత్రికలో మనం చూడగలం. సో లాస్ట్ వీక్లో మన సందేశం యొక్క టైటిల్ ఏంటి? దేవునితో మన యొక్క సహవాసం. ఇది మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ మొదటి శతాబ్దపు మనుషులకి చాలా షాకింగ్ న్యూస్ అన్నమాట ఇది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎందుకు ఇది షాకింగ్ న్యూస్? ఒకవేళ నేను వచ్చి మీ అందరితో మనందరం ఇప్పుడు రాజీవ్ గాంధీతో సహవాసం చేయగలము అని చెప్తే మీరు ఎట్లా, మీ యొక్క రియాక్షన్స్ ఎట్లుంటాయి? మనందరం కూడా వాజ్పేయితో సహవాసం చేయగలము అంటే మీరు ఎట్లా ఉంటారు? మీ యొక్క యాక్షన్స్ చేయగలమా మనం వాళ్ళతోనే సహవాసం? ఎందుకు చేయలేం వాళ్ళతో సహవాసం? వాళ్ళు లేరు, చనిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ గ్రంథకర్త మీరు యేసు క్రీస్తుతో మీరు సహవాసం చేయగలరంటే వాళ్ళకి అది ఒక షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఆయన చనిపోయాడు కదా, సిలువలో చనిపోయినటువంటి వ్యక్తితో ఎట్లా సహవాసం చేయగలం? ఇది ఒక ఆక్సిమోరాన్ లాగా అనిపిస్తుంది కదా అన్నప్పుడు, ఆ యేసు క్రీస్తు ఎవరో, ఆయనతో మనం సహవాసం చేస్తున్నాము, కానీ ఆయన సహవాసం చేస్తున్నాం కాబట్టి ఆయన ఎవరో ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఫస్ట్ నుంచి వింటున్నాం కాబట్టి మనకు అంత అనిపించదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, ఈ సహవాసం అంటే కేవలం రిలేషన్షిప్ కలిగి ఉండడం మాత్రమే కాదు అని కూడా మనం తెలుసుకున్నాం. దీంట్లో 3 విషయాలు చూసుకున్నాం. దేవునితో సహవాసం చేయాలంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. సో దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి, బైబిల్ మొత్తం కూడా వచనాలు ఉన్నాయి. వాస్తవానికి బైబిల్ అంతా కూడా క్రీస్తు కేంద్రీకృతమైనది. బైబిల్లో ఎవరి గురించి రాసినా, దేని గురించి రాసినా అది క్రీస్తుకు సంబంధించినదై ఉండాలి. అర్థమవుతుంది? దయచేసి అర్థం చేసుకోండి. మ్యాథ్స్ బుక్లో మ్యాథ్స్ లాగా, సైన్స్ బుక్స్లో సైన్స్ లాగా బైబిల్ అనేటటువంటిది క్రీస్తుకు సంబంధించింది. తండ్రి అయినా, పరిశుద్ధాత్ముడైనా, ప్రతి ఒక్కరు కూడా, ప్రవక్తలు అందరూ కూడా క్రీస్తుకు సంబంధించినటువంటి విశేషాలను రాస్తున్నారు అనేటటువంటి విషయాన్ని. కాబట్టి ఆయన గురించిన పుస్తకాలు చదవాలి, బైబిల్ చదవాలి, అప్పుడు ఆయనతో మనం సహవాసం చేయడానికి వీలవుతుందని మొదటి విషయాన్ని మనం చూసుకున్నాం. రెండవది, దేవునితో మనం సహవాసం చేయాలంటే చీకట్లో నడవకూడదు. వింటున్నారా అండి? దేవునితో సహవాసం చేయాలంటే రెండవదిగా చీకటిలో నడవకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటున్నాం. 5వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను, చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు.
ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల ఏమవుతానండి? మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందుము. అంటే నాకు దేవుడితో సహవాసం ఉంది అని చీకట్లో నడిస్తే, ఇప్పుడు చీకటి అనేటటువంటిది కూడా ఒక సాదృశ్యంగా వాడబడింది. ముఖ్యంగా పాపానికి, రహస్య జీవితానికి, దేవునికి వ్యతిరేకంగా ఉండేటటువంటి జీవితానికి వాడబడినటువంటి సాదృశ్యం. చీకట్లో నడవడం, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించడం, దేవునికి దృష్టిలో యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించకుండా ఉండడం, దేవుడు చెప్పినట్లు చేయకపోవడం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ఎవరైనా సరే నాకు దేవుడితో సహవాసం ఉంది అని చెప్పి చీకట్లో నడిస్తే, అంటే పాపం చేస్తే, ఆ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు, నెంబర్ 1. రెండవది, సత్యాన్ని జరిగించడం లేదు, అంటే సత్యంగా జీవించడం లేదు. కేవలం మాట్లాడుతున్నాడు, నాకు దేవునితో సహవాసం ఉంది అని చెప్తున్నాడు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసుకున్నాం, సహవాసం చేసినప్పుడు ఏం జరుగుతుంది? ప్రభావితం చేయబడతాం. సో దేవుడు రాజీ పడ్డ కాబట్టి మనం దేవుడు మనలాగా అవ్వడు, మనమే దేవుడిలాగా అవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆయన లక్షణాలను మనం కలిగి ఉంటాం. సో ఇప్పుడు ఎవరైనా సరే నేను దేవునితో ఉన్నానని చెప్పి దేవుడిలాగా కాకుండా, అంటే వెలుగులాగా లేకుండా చీకటిగా ఉంటే, అంటే ఆయనకి వ్యతిరేకంగా మనం జీవిస్తే మనం అబద్ధం ఆడుతున్నాం అని చెప్తున్నాను. ఇక్కడ వాడబడినటువంటి పదం చాలా ఇంపార్టెంట్. చీకటిలో నడిచిన ఎడల, అది కూడా చాలా అది కూడా ఏంటి? చీకట్లో నడవడం అనేటటువంటి సాదృశ్యం. అంతేగాని మీరు రాత్రిపూట అన్ని లైట్లు ఆపేసి నడవడం కాదు. చీకట్లో నడవడం అంటే ఓకే, రాత్రిపూట నడవడం లేకుంటే లైట్లు ఆపేసి నడవడం కాదు. చీకటి అనేటటువంటిది కూడా సాదృశ్యంగా వాడబడింది. సో అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. కీర్తన 1లో మనం ఒక విషయాన్ని మనం చూసుకోవచ్చు. అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం ఏంటది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు. సో ఇప్పుడు దుష్టులు ఎవరు? పాపులు ఎవరు? అపహాసకులు ఎవరు? ముగ్గురు వేరువేరా? ఒకరేనా? ముగ్గురు కూడా ఒకరే, రైట్? వేరు విధాలుగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. పాపంలో కొనసాగకూడదు. ఇక్కడ నడవడం అంటే నువ్వు పొరపాటున చేసేటటువంటి పాపం గురించి మాట్లాడడం లేదు. నీ బలహీనతలో నువ్వు చేసి తొట్టిల్లిపోయే విషయం గురించి మాట్లాడడం లేదు. లేకుంటే నువ్వు ఈ యొక్క పాపం లోకానికి ఆకర్షణ ఎప్పుడో ఒకసారి పడిపోతావు కదా, దాని గురించి మాట్లాడడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా అండి? పాపం యొక్క జీవిత విధానంలో ఉండేటటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. పాపంలో కొనసాగే దాని గురించి మాట్లాడుతున్నాడు. పాపం యొక్క లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాడు. పాపంలో మునిగిపోవడం గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో సహవాసం అని చెప్పి ఎంటైర్లీ డిఫరెంట్గా మనం పాపం చేసినప్పుడు, ఈ లోక ప్రకారంగా జీవిస్తే మనం అబద్ధం ఆడుతున్నట్లు. అంటే అప్పుడప్పుడు బలహీనతలో పాప స్వభావాన్ని బట్టి ఆకర్షణలకి పడిపోయేటటువంటి ఆ యొక్క పాపాల గురించి మాట్లాడడం లేదు. మనందరం కూడా ఆ విషయాల్లో పడుతున్నాం, లేస్తున్నాం, మనం లేయాల్సిందే, రైట్? కానీ పాపపు జీవిత విధానంలో, అంటే అర్థం ఏంటి ఇక్కడ? పాపం అనేటటువంటిది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనం చేసేటటువంటి క్రియలకి అతీతమైనది అది. పాపపు క్రియలు అనేటటువంటిది కనిపిస్తాయి, కానీ మంచి క్రియలు కూడా పాపంతో మిళితమైపోయినటువంటి ఉంటాయి. ఎలా విధంగా? ఏ పనైతే మనం దేవుని మహిమపరచకుండా చేస్తామో, ఏ మంచి పని అయితే దేవుని యొక్క మహిమ రావాలని ఆయన దృష్టిలో పెట్టుకోకుండా మనం పని చేస్తూ ఉంటామో, అవి మేజర్గా పాపాలన్నమాట. ఎందుకంటే అవిశ్వాసులు కూడా కొన్ని మంచి పనులు చేస్తారు క్రియారూపకంగా, కానీ ఉద్దేశం ఏంటి? ఆలోచనలు ఏంటి? వ్యక్తిగత నీతి, స్వనీతి. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ తృప్తి కోసం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నాకేదన్నా లాభం వస్తుందేమో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ప్రజల చేత ప్రశంస పొందడానికి చేస్తున్నారు. కానీ
దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన్ని నేను మహింపరచాలి, నా జీవితం ఆయనకి సంబంధించింది, ఇప్పుడు నేను ఏం చేసినా సరే ఆయన్ని సంతోషపెట్టాలనేటటువంటిది ఇక్కడ మేజర్ పాయింట్ అనమాట. దాన్ని ఈ విధంగా మీరు ఆలోచన చేయాలి. అదే సమయంలో పాప సంబంధమైనటువంటి క్రియలన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆ యొక్క విషయాలు ఉన్నాయి. పాపం అంటే ఏంటి అనేటటువంటిది కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ చాలా చక్కగా వాటిని వివరిస్తుంది. 22లో ఆత్మ ఫలాలు ఉన్నాయి, 19వ వచనంలో మనకి పాపపు ఫలాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. శరీర క్రియలు ఏవనగా 19లో స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి కంటిన్యూగా చేసేటటువంటి వాళ్ళు ఇటువంటి జీవన విధానంలో ఉండడం అనేటటువంటిది చీకట్లో జీవించడం. ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టులో ఆ శోధనలో గుండా వెళ్ళేటటువంటి వాళ్ళు చీకట్లో జీవించినట్లు కాదు. ఎప్పుడో ఒకసారి జీవితంలో పడిపోతే అది చీకట్లో నడిచినట్లు కాదు. ఓకేనా? సో చీకట్లో నడవడం అంటే ఏంటంటే ఆ పాపపు జీవిత విధానాన్ని కలిగి ఉండడం. నువ్వు ఆ జీవిత విధానాన్ని కలిగి ఉండి అప్పుడప్పుడు మంచి పనులు చేస్తే కూడా అవి కన్సిడర్ చేయలేమన్నమాట. దయచేసి అర్థం చేసుకోవాలి. నడవడం చీకట్లో, చెప్పండి అందరు, చీకట్లో నడిచిన ఎడల అంటే పాపంలో కొనసాగిన ఎడల. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఆ డౌట్ నేను 3rd దాంట్లో క్లారిఫై చేస్తా, రాకపోతే మీరు తర్వాత అడగండి. ఓకేనా? 3rd చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనకి చాలా క్లియర్ ఏంటంటే దేవునితో సహవాసం చేయాలంటే దేవుడి గురించి తెలుసుకోవాలి. దేవునితో సహవాసం చేస్తే చీకట్లో నడవకూడదు, అంటే పాపంలో మనం కొనసాగకూడదు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనకు ఆ యొక్క విషయాలు ఉంటాయి. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాటలు అన్నమాట. ఎవరైనా సరే మేము దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అనేటటువంటి విషయం చెప్తే, నన్ను క్షమించాలి, 2వ తిమోతి, అది 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియు. నెక్స్ట్ అండర్లైన్ దిస్ వర్డ్, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభువు నామం ఒప్పుకొని ప్రతివాడు అంటే రక్షణ పొందినటువంటి వాడు. ఎవరైతే ప్రభువు నామం ఒప్పుకుంటాడో ఒక విశ్వాసి, దేవునితో సహవాసం చేయడానికి అవకాశం దొరికినటువంటి వ్యక్తి. సో వాడు ఏం చేయాలి, ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే దుర్నీతి నుండి తొలగిపోవాలి. చూసారా, చాలా స్పష్టంగా ఉంది కదా. యేసయ్యను నమ్ముకుంటే, అసలు నమ్ముకునిందే ఎందుకు, మనం దుర్నీతిలో ఉన్నాం కాబట్టి, ఈ దుర్నీతి వలన నరకానికి వెళ్తాను కాబట్టి, నన్ను రక్షించు మహాప్రభు, నన్ను కనికరించు తండ్రి అని మనం ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన తన రక్తంలో నుంచి మనల్ని కడిగేశాడు కాబట్టి మనం క్షమించబడ్డాము, ఆయనతో సహవాసం చేస్తున్నాం. బట్ ఆయనతో సహవాసం చేసి మరలా దుర్నీతిలో ఉంటే అది దేవుని వాక్యానికి విరుద్ధమైనది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 2:11. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఇక్కడ దేవుని కృప అంటే ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, వదిలిపెట్టి, తీసివేసి, తొలగించబడి, ఏంటండి, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను మనం విసర్జించాలి అని ఉంది. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అందుకోసమే ఆయన మనల్ని విమోచించాడు. అందుకోసమే ఆయన మనల్ని రక్షించడానికి తాను అర్పించుకున్నాడు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం.
కాబట్టి దేవునితో సహవాసం చేయడం అంటే ఇహలోక ఆశల్ని మనం విసర్జించాలి. చీకట్లో నడవకూడదు, దుర్నీతిలో మనం నడవకూడదు, పాపంలో కొనసాగకూడదు. పాపపు జీవిత విధానాన్ని, పాప సంబంధమైన క్రియలని, అలాగే దేవునికి మహిమ రానటువంటి క్రియల్ని మనం చేయకూడదు. మన యొక్క ఎంటైర్ యాటిట్యూడ్ మారిపోవాలి. యేసయ్యని నమ్ముకున్న తర్వాత మనం ఆయన కోసం, ఆయన సొత్తు అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే అధ్యాయం 3వ అధ్యాయంలో ఇంకొక మంచి మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది, చాలా ఇంపార్టెంట్. 5వ వచనంలో, మనం నీతిని అనుసరించి, తీతుకు రాసిన పత్రిక 3:5, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. అంటే దేవుడు ఉచితంగా మనల్ని రక్షించాడు. కాబట్టి ఏం చేయాలి? మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటమై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలండి? సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. పాపం చేయకూడదు, మంచి చేయాలనేటటువంటి మాట ఇక్కడ చెప్పబడింది. మనం మొత్తం ఎంటైర్ ఆ యొక్క బోధంతా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే, ఆయనతో సహవాసం చేయాలనుకుంటే చెప్పండి, చీకటిలో నడవకూడదు, పాపంలో కొనసాగకూడదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వస్తుంది. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె పేరేంటండి? ఆమె పేరే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమె వచ్చి ఆమె చేసినటువంటి పని ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క పాదములకి అత్తరు పోసి తన యొక్క వెంట్రుకలతో తుడుస్తుంది అన్నమాట. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలేంటి? నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు ఇంకా పాపంలో కొనసాగకు. దేవుడు ఎంత కరుణామయుడో, పాపం విషయంలో ఆయన రాజీ పడే దేవుడు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపాలని అడుగుతారు. ఆమె వ్యభిచారంలో పట్టుబడుతుంది. వాస్తవానికి పాత నిబంధనలో వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని, పురుషుని ఇద్దరిని కూడా రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ వాళ్ళు కేవలం స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఇరకాటంలో పెట్టడానికి ప్రశ్న వేస్తారు. అప్పుడు వాళ్ళని ఆయన పరిష్కరిస్తాడు, చాలా అద్భుతంగా పరిష్కరించి ఆమెతో ఏమంటాడంటే, ఇక మీదట నువ్వు పాపము చేయకు, నీ పాపం క్షమించబడింది, నేను కూడా నిన్ను శిక్షించను, ఇప్పటి నుంచి నువ్వు పాపం చేయదు. అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కనికరిస్తా, నా దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని నేను క్షమిస్తా, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత మీరు పాపంలో కొనసాగకూడదు. నేను మీకు ఏం చేస్తాను? శక్తిని ఇస్తాను అని చెప్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అది కదా, వెరీ ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ఇక్కడ యోహాను గ్రంథకర్త ఏమంటున్నాడంటే, నాకు దేవుడితో సహవాసం ఉంది, నేను రక్షణ పొందాను అని చెప్పి చీకట్లో నడిస్తే, అంటే పాపపు జీవిత విధానాన్ని కలిగి ఉంటే ఏం చేస్తున్నాం? మనం అబద్ధం ఆడుతున్నాము, నిజం కాదు, అది సత్యం కాదు అనేటటువంటిది ఇక్కడ చెప్తాం. ఇప్పుడు అసలైనటువంటి టాపిక్, అంటే అన్నీ అసలైనవే, ఇప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి వచ్చినాం. ఓకే, 3వ పాయింట్ అనమాట. 3వ విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ నిన్న చెప్పినా కదా, లాస్ట్ వీక్లో చెప్పండి. డాన్ నీలివా, మీ నోట్స్లు ఉన్నాయా? 3rd పాయింట్ ఎవరు చెప్తారో చూద్దాం. ఓపెన్, మొత్తం సెంటెన్స్ చెప్పాలి నాకు. డౌట్తో చెప్తున్నావా? వెరీ గుడ్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ, అప్రిషియేట్ యూ 3 ఆఫ్ యూ. ఏమనుంది ఇక్కడ? ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయాలంటే దేవుని గురించి తెలుసుకోవడమే కాదు, చీకట్లో నడవకుండా ఉండడం మాత్రమే కాదు, వెలుగులో నడవాలి.
అది ఇదే ఇంట్రెస్టింగ్. వెలుగులో నడవడం అంటే ఏమిటి? ఓకే, అర్థమవుతుందా? వెలుగులో నడవాలి అన్నాడు ఇక్కడ. వెలుగులో నడవడం అంటే ఏంటి ఇప్పుడు అనేటటువంటిదే ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే ఇక్కడ ఒకసారి మనం కింద చదువుదామా. ఆయన వెలుగులోనున్న ప్రకారం 7వ వచనం, మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఇక్కడ మనము అనేటటువంటిది ఎవరు? మీ పక్కన వాళ్ళతో మీరు మాట్లాడి చెప్పండి. ఇక్కడ మనం అనేటటువంటిది ఎవరి గురించి? దేవుడు మనం గురించి మాట్లాడుతున్నాడా? విశ్వాసికి గురించి మాట్లాడుతున్నాడా? వాక్యాన్ని నేను మళ్ళా చదువుతున్నాను, వినండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, ఆయన అంటే దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఎవరు ఇక్కడ మనము అంటే ఎవరు? విశ్వాసియా, విశ్వాసి దేవుడా? విశ్వాసియా? విశ్వాసి దేవుడు కాదా? ఇప్పుడు దేవుడితో మనం అంటే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ. సో ఇక్కడ మనము అంటే ఎవరు? ఇక్కడ విశ్వాసుల గురించి. యాక్చువల్గా ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. మీరు ఆ సీక్వెన్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా మనం చెప్పుకుంటే చీకటిలో ఉంటున్నాము, మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం అంటున్నాడు. అంటే వెలుగులో నడవకపోతే, అంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే వెలుగులో నడుస్తారు, వెలుగులో నడిస్తే అప్పుడు మనకి సహవాసం జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. వెలుగులో నడవకపోతే సహవాసం ఉంటుందా? మరి వెలుగులో నడవడం అంటే ఏంటి? చీకట్లో నడవడం అంటే మనకు అర్థమైంది. వెలుగులో నడవడం అంటే ఏంటి? ఇప్పుడు లైట్లన్నీ ఆన్ చేసుకొని నడవడమా, లేదంటే సూర్యకాంతి వచ్చినప్పుడు నడవడమా? వెలుగులో నడవడం అంటే ఏంటి? పక్కన వాళ్ళతో మీరు డిస్కస్ చేసి చెప్పండి. పక్కన వాళ్ళు, భూమేష్, లాజరస్, యూ కెన్ డూ దట్. వెలుగులో నడవడం అంటే ఏంటి? ఇప్పుడు చీకట్లో నడవడం తెలిసింది కదా, వెలుగులో నడవడం ఏంటో చెప్పండి. మీ పిల్లలతో డిస్కస్ చేయండి, బాగా చెప్తారు వాళ్ళు. ఇక మనం చాలా పాయింట్స్ని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవునితో వినండి ఇంకా. ఓకే, దేవునితో సహవాసం చేయాలంటే వెలుగులో నడవాలి, నెంబర్ 1. ఓకేనా? వెలుగులో నడిస్తే మనకి సహవాసం ఉంటుంది. ఓకే, దేవునితో చేయాలంటే వెలుగులో నడవాలి, అంటే దేవునితో సహవాసం ఉంటుంది. కానీ వెలుగులో నడిస్తే మనకి సహవాసం ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. పాయింట్ ఏంటి? థర్డ్ పాయింట్ ఏంటి? దేవునితో సహవాసం చేయడానికి వెలుగులో నడవాలి మనం, అది అర్థం చేసుకోవాలి మనం. కానీ సహవాసం వెలుగులో నడిస్తే రిజల్ట్ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం వెలుగులో నడిస్తే మన మధ్యలో సహవాసం, విశ్వాసుల మధ్యలో సహవాసం. ఏం సహవాసం అది? అన్యోన్య సహవాసం జరుగుతుందంట. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, వెలుగు అంటే ఏమిటి? వెలుగంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు మనం దేవుడిలో నడవాలి. ఓకేనా? యాక్చువల్గా ఇది టీచింగ్ అయితే మీకు చాలాసేపు చెప్పేవాడిని, కానీ ఇప్పుడు నేను చెప్పేయాల్సి వస్తుంది. ఓకే, మీరందరూ కూడా ఆలోచన చేశారు కదా. ఇప్పుడు మీరు పెన్నులు, మీ పుస్తకాలు కొంచెం ఫాస్ట్గా రాసుకోవాలి. ఎందుకంటే ఇక వెలుగు, చీకటి అనేటటువంటిది బైబిల్లో చాలా ప్లేసెస్లో వాడారనమాట. సో వాడినటువంటి ప్లేసెస్లో ముఖ్యంగా వెలుగుకి చాలా అర్థాలు ఉన్నాయన్నమాట.
ఆ అర్థాలు సందర్భాన్ని బట్టి మనకు ఉంటాయి. నేను కొన్ని ఫాస్ట్గా చెప్తాను, మీరు రాసుకోండి. వెలుగు అంటే ఒక అర్థం ఏంటంటే జీవం, మరణం. దానికి మీకు వచనాలు ఎక్కడున్నాయంటే మత్తయి సువార్త 4:16, లూకా 1:79, యోహాను సువార్త 1:4. ఈ లేఖనాలు చదివితే అక్కడ మనకి వెలుగు అనగానే జీవించడం, మరణించడం, జీవం మరణం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత వెలుగు అంటే ఇంకొక అర్థం ఏంటంటే సాక్షులుగా ఉండడం అనమాట. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు కదా. సో అక్కడ వెలుగు అంటే అర్థం ఏంటంటే సాక్షులం, మనం లోకానికి మనం సాక్షులం అనేటటువంటి మైండ్ చెప్తున్నాడు. లూకా 8:16 ఉంది, 11:33 ఉంది, యోహాను సువార్త 5:35 ఉంది, అపోస్తుల కార్యం 13:47 ఉంది. ఎవరు ఫాస్ట్ రాస్తే వాళ్ళు IAS వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వెలుగు అంటే ఇంకొక థర్డ్ మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత. వెలుగు అంటే అర్థం ఏంటంటే ఆయన ఇచ్చేటటువంటి ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్. లూకా సువార్త 2:32, యోహాను సువార్త 1:7, అలాగే 8వ అధ్యాయంలో ఉంది, 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, అలాగే 12వ అధ్యాయంలో కూడా ఉంది. ఈ అధ్యాయాల్లో వచనాలు నేను కావాలని చెప్పడం లేదు, మీరే దాన్ని చూసుకోండి. ఓకేనా. తర్వాత వెలుగు అంటే 4వ అర్థం. వెలుగంటే 4వ అర్థం ఏంటంటే మంచి అలాగే చెడు ప్రవర్తన. అంటే వెలుగు అంటే మంచి ప్రవర్తన, చీకటి అంటే చెడ్డ ప్రవర్తన. దానికి సంబంధించినటువంటి లేఖనాలు మత్తయి సువార్త 6:23, లూకా సువార్త 11 అధ్యాయం మొత్తం రైట్ దాంట్లో ఉన్నది 35వ వచనంలో, అలాగే 22వ అధ్యాయంలో ఉంది 53వ వచనం, యోహాను సువార్త 1:5 ఉంది ఈ ఒక్క మాట, 3:19 ఉంది, రోమా పత్రిక 13:12 ఉంది, 2వ కొరింథీ పత్రిక 6:14 ఉంది, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, 1 యోహాను పత్రికలో కూడా ఉంది. ఎక్కడుందో మీరే తర్వాత చెప్పాలి. ఎక్కడుంది? 5-7 ఉంది. ఓకే, 1 యోహాను పత్రిక 5:7 ఉంది, కానీ 8 ఉండేది డిఫరెంట్, అందుకే మీకు చెప్తున్నా. సో ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదంటే అక్కడ దేవుడు మంచివాడు, దేవుడు సత్యవంతుడు, ఆయనలో చీకటి లేదంటే ఆయన పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పర్ఫెక్ట్ అనేటటువంటి కోణాల్లో అక్కడ మాట్లాడుతున్నారనమాట. కానీ కొంచెం కిందకు వచ్చేసరికి మీనింగ్ మారిపోయింది. దాన్ని చెప్పే ముందుగా ఇంకొక వేరే వెలుక్కున్నటువంటి ఇంకొక అర్థాన్ని కూడా ఇస్తున్నా మీకు. ఏంటి తెలుసా అండి, అది దేవుని రాజ్యాన్ని వెలుగు అన్నారు, చీకటి రాజ్యాన్ని చీకటి అన్నారు. సాతాను రాజ్యాన్ని చీకటి. రాసుకుంటున్నారా? వెలుగు అంటే దేవుని రాజ్యం, చీకటి అంటే సాతాను యొక్క రాజ్యం. లూకా 16:8 ఉంది, అపోస్తుల కార్యం 26:18 ఉంది, పౌలు మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది, 12వ వచనంలో, కొలస్సీ 1వ అధ్యాయంలో ఉంది. ఇది మీరు రాసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, చీకటి అనేటటువంటి దానికి ఇంకొక మీనింగ్ ఎక్కడుందంటే పనిష్మెంట్. ఈ యొక్క చీకటి, కటిక చీకటి అనేటటువంటి ఈ యొక్క పదం దేనికి సాదృశ్యంగా వాడబడిందంటే శిక్షించడానికి, శిక్షకు వాడబడింది. అలాగే ఇంకా చాలా ప్రాముఖ్యమైనట్టు వెలుగు అనేటటువంటి పదం దేవుని మహిమ కోసం వాడబడింది, చాలా ఇంపార్టెంట్. 1 తిమోతి పత్రిక 6:16 ఆ యొక్క మాట ఉంటుంది, సమీపించరాని తేజస్సులో. తేజస్సు అనే మాట యాక్చువల్ ఉపయోగించారు. యాక్చువల్ ఇంగ్లీష్లో మనం చూస్తే ఇన్అప్రోచబుల్ లైట్ అంటే ఇంకో మాటలో సమీపించరాని వెలుగులో. అక్కడ వెలుగు అన్నప్పుడు అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో మహిమ గురించి, దేవుని యొక్క అత్యున్నతమైన మహిమ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే ప్రకటన గ్రంథం 21:23 ఆయన గురించినటువంటి విషయాలు 22వ అధ్యాయంలో కూడా అక్కడ మనం చూస్తాం. ఇంకో విషయం కూడా దగ్గరకు వచ్చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఎన్ని చెప్పినా ఇప్పుడు చాలా చెప్పినా కదా. నెక్స్ట్ వెలుగు అనేటటువంటి దానికి ఇంకొక అర్థం ఏంటంటే ట్రూత్ఫుల్నెస్, ఫాల్స్హుడ్ అనమాట. అంటే ఏంటి అర్థం? సత్యము అలాగే అసత్యం. వెలుగు అంటే సత్యం, చీకటి అంటే అసత్యం. అంటే సందర్భంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి దానికి.
2 కొరింథీ 11వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 1:17లో ఉన్నదన్నమాట. నెక్స్ట్, యథార్థంగా ఉండడం, రహస్యంగా ఉండడం. ఏంటి? యథార్థంగా ఉండడం వెలుగు, రహస్యంగా ఉండడం చీకటి. ఇదొక అర్థం. మత్తయి సువార్త 10:27, లూకా సువార్త 12:3, 1 కొరింథీ 4:5. మీకు వెలుగుకు సంబంధించిన అన్నీ చెప్పేసిన. ఇప్పుడు మీరు యోహాను సువార్త చదివి ఈ యొక్క పత్రికలో ఇప్పుడు మనం వెలుగులో నడవాలి అన్నప్పుడు ఇప్పుడు గ్రంథకర్త దేని గురించి మాట్లాడుతున్నాడు? జీవం గురించి మాట్లాడుతున్నాడా, లేకుంటే సాక్ష్యం గురించి మాట్లాడుతున్నాడా, ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాడా, మంచి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడా, యథార్థత గురించి మాట్లాడుతున్నాడా, సత్యం గురించి మాట్లాడుతున్నాడా, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడా, లేకుంటే దేవుని మహిమ గురించి మాట్లాడుతున్నాడా? మీ పక్కన వాళ్ళతో డిస్కస్ చేయండి. వెలుగులో నడవడం అంటే దేవుని కోసం సాక్షిగా ఉండడం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు వెలుగులో నడిస్తే, ఇప్పుడు మీకు ఇంకో క్లూ ఇస్తా. ఇప్పుడు ఏం క్లూ ఇచ్చా నేను? వెలుగులో నడిస్తే బై ప్రోడక్ట్ ఏంటి లాజరస్? అన్యోన్య సహవాసం. ఇప్పుడు వెలుగులో నడిస్తే ఇంకొక లాభం కూడా ఉందన్నమాట. మీరే చెప్పండి, ఇక్కడ ఏముంది చెప్పండి. వెలుగులో నడిస్తే ఏమవుతుంది? అప్పుడు అండర్లైన్ దట్ వర్డ్. చూడండి, మీ బైబిల్లో ఇంకొక లాభం కూడా ఇచ్చాడు. వెలుగులో నడిచినప్పుడు జరిగేటటువంటి ఇంకొక విషయాన్ని చెప్పాడు. ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుందంట. అంటే వెలుగులో నడిచినప్పుడే మనం కడగబడతామంటున్నాడు ఇక్కడ ఇంకో మాటలో. అదే పవిత్రంగా చేయబడతాం. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మంచిగా జీవిస్తే, అంటే మంచి ప్రవర్తన ఉంటే మనం ఎట్లా కడగబడతాం ఇక్కడ? ఇప్పుడు చెప్పండి, రెండో లాభం ఏంటంటే దేవునితో సహవాసం చేయాలంటే వెలుగులో నడవాలి. వెలుగులో నడిస్తే ఒకరికొకరికి అన్యోన్య సహవాసం ఉంటుంది. వెలుగులో నడిస్తే మన ప్రతి పాపం నుంచి, అదేంటది? చీకట్లో కదా. చీకట్లో నడిస్తే పాపం అనేటటువంటిది కడగాలి కదా దేవుడు. మరి వెలుగులో నడిస్తే, వెలుగులో నడిచినప్పుడు మీకు అర్థమవుతుందా? వెలుగులో నడిచినప్పుడు యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. అంటే ఆల్రెడీ వెలుగులో నడిస్తే యేసుక్రీస్తు రక్తం మనం, అంటే మళ్ళీ మన పాపం కడగాల్సినటువంటి పని ఏంటి? మీరు ఆలోచించారా ఎప్పుడైనా ఈ విషయాన్ని? అర్థమవుతుందా? బుర్రకి ఎక్కుతుందా? ఈజీ, ఓకేనా? వెలుగులో నడిస్తే సహవాసం ఉంటుంది. వెలుగులో నడిస్తే ఏం జరుగుతుంది? మనకి దేవుని క్రీస్తు రక్తం మనకి అందుబాటులో ఉంది అంటున్నాడు ఇక్కడ. రెండు విషయాలకి ఇది చాలా క్లోజ్గా ఉంది. అవుట్ ఆఫ్ 8లో సత్యము, యథార్థత. సత్యం, వెలుగులో నడవడం అంటే సత్యముగా జీవించడం, ట్రూత్ఫుల్గా ఉండడం. అలాగే వెలుగులో నడవడం అంటే యథార్థంగా ఉండడం అన్నమాట, ట్రాన్స్పరెంట్గా ఉండడం. రహస్య జీవితం అనేటటువంటిది లేదు ఇక్కడ. సో వెలుగులో నడవడం అంటే దేవుని మంచి ప్రవర్తనతోనే ఉండాలి, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇంకా స్పెసిఫిక్ దాంట్లోకి వెళ్ళిపోతే ఆ మంచి ప్రవర్తనలో ఎటువంటి దాపరికాలు ఉండకూడదు, యథార్థత అనేటటువంటిది ఉండాలి. యథార్థంగా మనం ఉన్నప్పుడు, సత్యంతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి మన మధ్యలో సహవాసం జరుగుతుంది. సో మనం మధ్యలో సహవాసం జరిగినప్పుడు ఏం జరుగుతుంది? పొరపాట్లు ఉంటాయి కదా. ఇప్పుడు వెలుగులో నడవడం అంటే మంచి జీవిత విధానం. ఇంకో మాటలో పైన పాయింట్లో మనం అర్థం చేసుకుంటే, చీకట్లో నడవడం అంటే చెడు జీవిత విధానం, వెలుగులో నడవడం అంటే మంచి జీవిత విధానం. ఒకానొక అర్థం అది క్లియర్ అయిపోయింది. కానీ ఇంకా స్పెసిఫిక్గా మనం చూసినప్పుడు, ఈ వెలుగులో నడిచినప్పుడు అంటే మంచి జీవిత విధానంలో మనం నడిచినప్పుడు మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేటటువంటివి పోయి ఏం జరుగుతుందండి? మనకి సహవాసం అనేటటువంటిది ఏర్పడుతుంది.
క్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా మనల్ని చేస్తాడు. అంటే వెలుగులో నడిచినప్పుడే యేసుక్రీస్తు రక్తం మనకు అవసరం అనేటటువంటి విధంగా ఇక్కడ మనకి చెప్తుంది. వెలుగులో నడిచినప్పుడు, యథార్థంగా మనం జీవించినప్పుడు, సత్యంతో మనం జీవించినప్పుడు, ఆ టైంలో మనం బలహీనతలు మనకు బయటపడతాయి. ఒకవేళ మనం సత్యంగా లేకపోతే, ట్రూత్ఫుల్గా లేకపోతే, మన అతిక్రమములను మనం దాచిపెట్టుకుంటే, వాస్తవానికి దేవుని ఎదుట దాచిపెట్టుకోగలమా? మనం ఒక్క పాయింట్ అడుగుతున్నా మీకు. దేవుని దగ్గర మన అతిక్రమలను దాచిపెట్టుకోగలమా? కానీ దాచిపెట్టుకున్నట్లుగా మనం చేస్తాం. దాన్నే రహస్య జీవితం అంటారనమాట. అంటే దేవుడి దగ్గర మనం యథార్థంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి మన సహవాసం అనేటటువంటిది బాగుంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, మనం యథార్థంగా దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన మన యొక్క ప్రతి పాపాన్ని కూడా, అంటే మనం బలహీనతలు ఉంటాయి కదా, వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని ప్రతి పాపం నుంచి ఆయన కడుగుతాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి జనరల్ సెన్స్లో వెలుగులో నడవడం అంటే మంచి జీవిత విధానం. అది ఒకానొక అర్థం ఇక్కడ ఆల్రెడీ చూసుకున్నాం. కానీ ఇంకొంచెం మనం స్పెసిఫిక్గా మనం వెళ్ళినప్పుడు యథార్థంగా జీవించడం అన్నమాట, ట్రాన్స్పరెంట్గా ఉండడం. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు మనకి నెక్స్ట్లో 3 సార్లు ఈ యొక్క విషయాన్ని స్ట్రాంగ్గా ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత 3 విషయాలు చెప్తాడు. చూడండి ఏమన్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు రక్తం మనం ప్రతి పాపం కడుగుతుందని చెప్పిన తర్వాత, ఒకవేళ 8వ వచనం, మనం పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. నాలో ఏ పాపం లేదు, నేను ఫుల్గా వెలుగులో నడుస్తున్నా, అంటే కంప్లీట్గా నేను మంచిగా ఉన్నా నేను అని స్వనీతిని కనుక కనపరిస్తే, మన యొక్క బలహీనతల్ని, మన యొక్క షార్ట్ కమింగ్స్ని మనం దాచిపెట్టేసినట్లయితే ఏం జరుగుతుంది? ఒకటి, మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. వింటున్నారా? వీఆర్ డిసీవింగ్ అవర్ సెల్స్. మనం మంచిగా ఉన్నాం అనేటటువంటి ధోరణిలో, పాపం అనేటటువంటిది లేదు అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. సో ఇక్కడ పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల అంటే అర్థం ఏంటి? పాపపు జీవిత విధానం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ అర్థం చేసుకోకపోతే మీరు అనవసరమైన గందరగోళంలోకి వెళ్తారు. చీకట్లో నడిచిన ఎడల అంటే అర్థం ఏంటి? పాపపు జీవిత విధానం. ఓకేనా? క్లియరా? రాసుకోండి మీరు బైబిల్లో. కానీ 8వ వచనంలో మనం పాపం లేని వారమని చెప్పుకునే ఎడలా అంటే అర్థం ఏంటంటే, మనం అప్పుడప్పుడు అంటే పొరపాటులో, బలహీనతలో, షార్ట్ కమింగ్స్లో చేసే, ఎప్పుడో ఒకసారి చేసే పాపాల గురించి మాట్లాడుతున్నారు. ఒక జీవిత విధానంలో ప్రతిసారి నిర్లక్ష్యంగా, ఉద్దేశపూర్వకంగా పదే పదే చేసే పాపాల గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. పాపంలో ఆనందిస్తూ చేసే పాపం గురించి మాట్లాడటం లేదు. పాపం విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఆ విషయంలో రాజీ పడి చేసే పాపం గురించి మాట్లాడడం లేదు. అర్థమవుతుందా అండి? ఎప్పుడో ఒకసారి మనం చేసే పాపం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పాపపు ఇక్కడ మీరేం రాసుకోవాలంటే 8వ వచనంలో, ఇది పాపపు జీవిత విధానం కాదు. పైన వచనంలో ఏం చూసుకోవాలి? పాపపు జీవిత విధానం. ఇక్కడ ఎప్పుడో ఒకసారి చేసే పాపం. ఒకవేళ అది కూడా లేదు అని చెప్పినప్పుడు ఏమవుతుంది? మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం, మనలో సత్యము లేదు అంటున్నాడు ఇక్కడ. మీరు 10వ వచనంకి రండి. ఇదే మా విషయాన్ని ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు. మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల, సేమ్ పాయింట్. మనం మోసపుచ్చుకోవడం ఒక వంతు అయితే, రెండోది దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నామంట ఇక్కడ. చూసారా? ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము అంటున్నాడు ఇక్కడ. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆయన యొక్క సత్యం మనలో లేదని చెప్తున్నారు ఇక్కడ. ఆయన చెప్తున్నాడు, నువ్వు పాపం వెలుగులో నడిచినప్పుడు ప్రతి ఒక్క పాపం కూడా శుద్ధి చేయబడుతుందని చెప్పినప్పుడు, మనము దాపరికాలు లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం జీవిస్తే దేవుడు మన యొక్క బలహీనతలన్నింటినీ కూడా ఆయన తన రక్తంలో కడుగుతాడని క్లియర్గా ఉంది. ఒకవేళ మనం లేదండి, నాలో ఏం పాపం లేదు అని కనుక నువ్వు చెప్తే ఏం జరుగుతుంది ఇక్కడ?
మనం మోసపోతున్నాం, అంటే మనమే మోసపోతున్నాం. రెండోది దేవుడిని అబద్ధికునిగా చేస్తున్నాం. సో ఇక్కడ పాపం అని చెప్పినప్పుడు ఏ విషయాలు చెప్తున్నాను ఇక్కడ? ఎప్పుడో ఒకసారి చేసే పాపం గురించి మాట్లాడుతున్నాం. బుద్ధిపూర్వకంగా చేసే పాపం గురించి మాట్లాడడం లేదు. రాజీ పడి చేసే పాపం గురించి కాదు ఇక్కడ. మంచిగా జీవించాలని ప్రయత్నం చేసి కూడా విఫలమైపోతావు కదా, అలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? నువ్వు రాజీ పడి చేస్తే, నిర్లక్ష్యంతో చేస్తే, బుద్ధిపూర్వకంగా చేస్తే అది చీకట్లో నడవడం. దయచేసి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి, లేకపోతే మనకు చాలా కష్టం. దీనికి ఇంకా క్లారిటీ కోసం మనం ఇంకొంచెం ముందుకెళ్ళాలి. చాలాసార్లు మనం ఏమైపోద్దంటే ఇక్కడితోనే ఆగిపోతాం. మనం ఆగకూడదు. యాక్చువల్గా 1వ అధ్యాయం అక్కడికి ఆగలేదు, ఇంకా ముందుకెళ్ళాలి. మనం 2వ అధ్యాయంకి వెళ్తున్నాం. యాక్చువల్గా అది 2వ అధ్యాయం కాదు, అంటే అది అధ్యాయాల తర్వాత వచ్చినాయి. నెక్స్ట్ థాట్ అక్కడే ఉంది. నా చిన్న పిల్లలారా, ఇప్పుడు అంటున్నాడు ఈ మాటలు చెప్పిన తర్వాత, నా చిన్న పిల్లలారా 2వ అధ్యాయంలో చూడండి, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. అర్థమవుతుందా? పాపం లేదు, పాపం ఉంది, మనలో పాపం ఉంది అని చెప్పినప్పుడు దేవుడే చెప్పాడు కదా మనలో పాపం ఉందని, ఇక మనం పాపం చేయొచ్చు కదా, దేవుడు క్షమించేస్తాడు కదా, దేవుడు రక్తం అవైలబిలిటీలో ఉంది కదా మనకి, ఇక పాపం చేయొచ్చు కదా అని అవకాశాలు వచ్చినాయి, ఉంటాయి. దానికోసమే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా చిన్నపిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా. నేను చీకట్లో నడవకూడదు, మనం వెలుగులో నడవాలి. వెలుగులో నడిస్తే యేసయ్య రక్తం మనకు ఉంది, మన పాపం కడుగుతాడు. అయితే మనం పాపం లేదని చెప్తే మనం మోసం చేసుకుంటున్నాం. మనం పాపం లేదని చెప్తే మనం ఏం చేస్తున్నాం? మనం దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నాం. కానీ మీరు ఒక విషయం తెలుసుకోవాలి నా చిన్నపిల్లలారా, ఈ విషయాలు ఎందుకు రాస్తున్నానంటే, ఈ సంగతులు అంటే ఏ సంగతులు? పైన చెప్పినటువంటివి. మీరు పాపము చేయకుండుటకై, అండర్లైన్ దట్ వర్డ్. అంటే దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు పాపం చేయమని కాదు, పాపం చేయొద్దని చెప్తున్నా నేను. అది ఇంట్రెస్టింగ్ కదా, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తలేదా? ఇది అర్థమవుతుందా లేదా? ఏమంటున్నాడు ఇక్కడ? మనం పాపులమే అని ఎందుకు చెప్తున్నా నేను ఇక్కడ? మనం పాపం చేయమని చెప్పడం లేదు ఇక్కడ, పాపం చేయొద్దని చెప్తున్నా. అయితే ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎవడైనను అంటే ఒకవేళ, ఇది అర్థం అన్నమాట, పొరపాటున ఓటమిలో పాప స్వభావంతో పోరాడుతూ మనం పడిపోతే, ఎవడైనను పాపం చేసిన ఎడల, చూసారా ఇక్కడ ఎవడైనను అంటే అర్థం ఏంటి? ఇక్కడ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి ఇప్పుడు మనం. యాక్చువల్గా గట్టి చెప్పాలి హల్లెలూయా యాక్చువల్గా. ఎందుకంటే మనం పాపం చేసినప్పుడు మళ్ళా దేవుడు మనల్ని ఫుట్బాల్ ఆడినట్లుగా, ఒక బాల్ కొట్టినట్లుగా మనల్ని కాలుతో తనడం లేదు, పంపించేస్తలేడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనల్ని మళ్ళా ఆయన క్షమిస్తున్నాడు. ఎట్లాగా? క్రీస్తు ద్వారా. యేసు క్రీస్తు మన యొక్క ఉత్తరవాది. ఈ ఉత్తరవాది అనేటటువంటి మాట మనం కనుక బైబిల్లో చూస్తే, ఆదరణకర్త అని ఎక్కడైతే బైబిల్లో పరిశుద్ధాత్ముడికి వాడబడిందో ఆ పదమే ఇక్కడ వాడారనమాట. అంటే ఇంకో మాటలో ఆదరణకరమైనటువంటి ఉత్తరవాది. ఇంకో మాటలో ఈ ఉత్తరవాది అంటే ఇంకా స్పెసిఫిక్గా అర్థం ఏంటంటే న్యాయవాది. అర్థమవుతుందా? నేను రీసెంట్గా టాప్ లాయర్స్ ఇన్ ద వరల్డ్ అని కొట్టాను నేను. అలాగే టాప్ లాయర్స్ అని ఇండియా అని కొట్టిన. వాళ్ళ యొక్క ఫీజు ఒకసారి వాళ్ళు కేసు వాదిస్తే 10 లక్షల నుంచి 15 లక్షల దాకా అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడుకి కూడా రీసెంట్గా ఒక చాలా ఫేమస్ లాయర్, సుప్రీంకోర్టు లాయర్ కూడా కేసు వాదించాడు. ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు. పేపర్లో, న్యూస్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఆయన. ఎందుకంటే ఎన్నో లక్షలు, కొంతమంది కోట్లు అంటారు, ఆయన్ని ఒక కేసు వాదించడానికి తీసుకొచ్చారు. కానీ అంత గొప్ప లాయర్ కూడా ఫెయిల్ అయిపోయాడు. అంటే ఈ లోకంలో ఎంతోమంది లాయర్సు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాయర్స్ ఉన్నప్పటికీ, ఒకసారి ఇంకో కేసు కూడా విన్నా నేను, వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఫెయిల్ అవుతారు కూడా. వాళ్ళు చాలా వరకు సక్సెస్ సాధిస్తారు, కానీ కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు.
కానీ ఎప్పటికీ ఫెయిల్ కానటువంటి ఒక న్యాయవాది మనకున్నాడు, మన యేసయ్య. హల్లెలూయా. ఆ న్యాయవాది తండ్రి దగ్గర జడ్జిగా ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం పాపం చేసినప్పుడు మనల్ని ఆయన శిక్షించాలని ఆయన ఉగ్రత మన పైన తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు అనేటటువంటి ఒక న్యాయవాది వెళ్ళి ఆ కేసుని వాదిస్తాడనమాట. అయ్యా జడ్జి గారు, ఈ వ్యక్తిని మీరు శిక్షించకండి, దానికి మీకు ఎందుకు శిక్షించొద్దో తెలుసా? ఆ వ్యక్తి గురించి నేను చనిపోయాను, ఆ వ్యక్తి యొక్క శిక్షను నేను పొందాను, ఆ వ్యక్తి కోసం నేను ఉమ్మివేయబడ్డాను, ఆ వ్యక్తి కోసం నేను కొరడాలతో దెబ్బలు తిన్నాను, ఆ వ్యక్తికి మీరు విధించే శిక్ష అంతా నేను పొందాను కాబట్టి ఆ వ్యక్తి తరపు నేను పొందాను కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు వదిలేయండి అని బెయిల్ ఇప్పించేస్తూ ఉంటాడు. మనకి ఎంత గొప్ప భాగ్యం! మనకు అర్థం కావట్లేదు అది. ఎందుకు మనం పాపం చేసినప్పటికీ మనం క్షమాపణ ఎందుకు పొందగలుగుతున్నామంటే ఆ జడ్జి దగ్గర ఈ ఉత్తరవాది ఉన్నాడు కాబట్టి. యేసుక్రీస్తు నీ యొక్క నా యొక్క ఆధారకరమైనటువంటి ఉత్తరవాది, న్యాయవాది. హల్లెలూయా. ఎప్పుడది? పాపపు జీవిత విధానంలో కొనసాగితే కాదు. నువ్వు పాపపు జీవిత విధానంలో కొనసాగితే నీకు నా గురించి ఆయన ఏమి న్యాయవాదిగా ఉండడు, ఆయనే తీర్పరిగా ఉండి శిక్షిస్తాడు. తెలుసా మీకు? ఏ వ్యక్తి అయితే, ఏ యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఒక న్యాయవాదిగా ఉండి మనల్ని విడిపిస్తున్నాడో, అదే యేసుక్రీస్తు ప్రభువారు ఏ వ్యక్తి అయితే పాప జీవితంలో కొనసాగుతారో వాళ్ళని శిక్షిస్తాడు. ఈ న్యాయవాది తీర్పరిగా అయిపోతాడు, జడ్జిగా అయిపోతాడు. తెలుసా? ఆయన రాబోతున్నాడు ఒక తీర్పరిగా. ఆయన జడ్జిగా ఉన్నాడు, ఆయన న్యాయవాదిగా ఉన్నాడు. దయచేసి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఒట్టి వచనాన్ని మాత్రమే తీసుకొని మనం ఆదరించబడ్డానికి చెప్పబడింది, కానీ ఇదే వచనాన్ని మనం రాజీ పడ్డానికి చెప్పబడలేదు. నాకు ఉత్తరవాది ఉన్నాడు కదా, నా పాపాలు క్షమిస్తాడు కదా, ఆయన రక్తం అందుబాటులో ఉంది కదా, కాబట్టి నేను ఎప్పుడైనా పాపం చేయొచ్చు అని చెప్పడం లేదు. అట్లా చేసే వాళ్ళకి శిక్ష మాత్రమే ఉంటుంది. ఇది ఎవరికండి? ఆయన నమ్ముకొని ఈ పాపపు లోకంలో మనం పోరాడుతూ జీవించలేక కష్టపడినప్పుడు దేవుడు మనల్ని పట్టుకొని పైకి లేపుతూ ఉంటాడు. నువ్వు ఎంత పోరాడుతుంటే దేవుడు నిన్ను అట్లా పైకి లేపుతూనే ఉంటాడు. తెలుసా అండి? అది ఆదరిస్తూనే ఉంటాడు ఆయన, మన ఆదరణకర్త. తోసాడు ఎప్పటికి కూడా. కానీ నువ్వు కనుక రాజీపడి ఉద్దేశపూర్వకంగా డెలిబరేట్గా పాపంలో కొనసాగితే మటుకు ఆయనే తీర్పు తీరుస్తాడు. ఈ రెండు విషయాలను ఎప్పుడు మర్చిపోవద్దు. నీకు ఆదరణకరమైన ఉత్తరవాది కావాలా, ఉగ్రత చూపించే తీర్పరి కావాలా? నువ్వే ఆలోచన చేసుకో. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు తెలుసా అండి? వెలుగులో నడిస్తే, అంటే మనం యథార్థంగా జీవితం జీవిస్తే మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటాం. దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఎప్పుడు ఒప్పుకుంటామండి? యాక్చువల్గా ఈ ఒప్పుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దయచేసి మీరు జాగ్రత్త వినండి. బాప్తీసం తీసుకునేటప్పుడు మీరు ఏం జరుగుతుంది అంటే, ఎవరు బాప్తీసం తీసుకుంటారు? బాప్తీసం ఎవరు తీసుకుంటారు? నేను యేసయ్యని నమ్ముకుంటా, ఇప్పటి నుంచి నా పాపాలు క్షమించు ప్రభువా అని అంటారు కదా. అప్పుడు మీరు అన్ని పాపాలను ఒప్పుకున్నారా? చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి ఒక్క పాపాన్ని, ఒక్కొక్క పాపాన్ని మీరు ఒప్పుకున్నారా? అది వీలవుతుందా? అట్లా ఇంపాసిబుల్, రైట్? సో ఆ రోజు మన కమిట్మెంట్ ఏంటంటే, దేవుడి దగ్గర నేను చేసినటువంటి పాపాలకి నేను శిక్ష పడాలి ప్రభువా, నా బదులుగా నువ్వు మరణించావు, నువ్వు రక్తం కార్చావు, కాబట్టి నన్ను మన్నించు అని బతిమలాడి ఇప్పటి నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తా అని ఆయన అన్నప్పుడు దేవుడు మనల్ని క్షమించేస్తాడు. ఆ క్షమాపణ భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలన్నీ పాపాలు క్షమించబడ్డాయి. అర్థమవుతుందా? అయితే ప్రశ్న ఏంటంటే, మళ్ళా ఇక్కడ ఒప్పుకోమని చెప్తున్నాడు కదా. ఏమనుంది ఇక్కడ చూడండి, 8వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా. చాలామంది చెప్పేటటువంటి లాజిక్ ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడే నువ్వు పాపాల గురించి ఒప్పేసుకున్నావు, దేవుడు మనల్ని సంపూర్ణంగా క్షమించేశాడు,
ఏ విధంగా అయితే భూతకాలంలో ఉన్న పాపాలన్నీ క్షమించాడో ఆయన భవిష్యత్తులో ఉండే పాపాలన్నీ కూడా, అంటే కంప్లీట్గా మనల్ని క్షమించేశాడు. వాస్తవానికి అది కరెక్టే. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? మరి ఆల్రెడీ క్షమించబడినప్పుడు ఇంకో మాటలో చెప్పాలంటే నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం కదా. మనం ఆల్రెడీ నీతిమంతులం మనం దేవుని దృష్టిలో. అంటే లీగల్గా యేసయ్యను బట్టి మనం ఇంకా ఏ పాపం చేయనటువంటి వారిగా ఆయన ఎదుట ఉన్నాం. అట్లాంటప్పుడు మళ్ళీ ఒప్పుకోమంటున్నాడేంటి ఇక్కడ? ఒప్పుకోపోతే దేవుడు క్షమిస్తాడా? ఇది ఏ ఒప్పుకోలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? నువ్వు రక్షణ పొందక ముందు ఒప్పుకునేటటువంటి దాని గురించి మాట్లాడడం లేదు, రక్షణ పొందిన తర్వాత ఒప్పుకునే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒప్పుకోవడం అంటే కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? మీరు రాసుకోవాలి. ఒప్పుకోవడం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. చేసింది ఈ పాపం నేను చేశాను ప్రభువా అని ఆ పాపాన్ని డైరెక్ట్గా నువ్వు దాన్ని స్వీకరించడం, దానికి బాధ్యత వహించడం అన్నమాట. అవ్వ వలన నేను ఇట్లా చేసినా అనకూడదు, ఆదాం వలన నేను చేసినా అనకూడదు, పరిస్థితుల వలన నేను చేసినా అనకూడదు, నా ఎమోషన్స్ ఫ్లక్చువేట్ అయినాయి కాబట్టి నేను చేసినా అనకూడదు, టెన్షన్లో ఉన్నా కాబట్టి చేసినా అనకూడదు, భయంలో ఉండే కాబట్టి నేను సంతకం పెట్టేసినా అనకూడదు. పెట్టినావా? ప్రభువా నేను తప్పు చేసిన, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేసిన, ఇదిగో ఈ పాపం నేను చేసిన, నన్ను క్షమించు అని బాధ్యత తీసుకోవడం. ఆ విషయంలో నువ్వు ఏ పాపం చేసినావో ఆ పాపాన్ని ఒప్పుకోవడం అనేటటువంటిది ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ పాపాలు క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఒప్పుకోవాలి అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి 3 విషయాలు ఉన్నాయి. రాసుకోండి. ఈరోజు మీకు చాలా డాక్టరీన్స్ చెప్తున్నా నేను. 3 విషయాలు ఉన్నాయి. ఏంటంటే రక్షణలో 3 భాగాలు ఉన్నాయి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు కొన్ని డౌట్లు రావచ్చు. ఈ విధంగా చూస్తే మీకు బైబిల్ అర్థమవుతుంది. నెంబర్ 1, రక్షణలో మొదటి భాగం నీతిమంతులుగా తీర్చబడడం, జస్టిఫికేషన్ అంటారు దాన్ని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు పాదాలు పట్టుకున్నావో నిన్ను ఆయన నీతిమంతులుగా లీగల్గా డిక్లేర్ చేస్తాడు. అంటే పొజిషనల్గా ఆయన ఎదుట నేను నీతిమంతులం అయిపోయాను. కానీ రక్షణలో 2వ భాగం కూడా ఉంది. ఏంటి? రక్షణలో 2వ భాగం పరిశుద్ధపరచబడడం. ఇంగ్లీష్లో దాన్ని శాంటిఫికేషన్ అంటారు. అంటే ఏంటి? మనం రక్షింపబడుతూనే ఉంటాం అన్నమాట, పరిశుద్ధపరచబడుతూనే ఉంటాం. ఇది ఇక్కడ చెప్పేటటువంటిది 2వ విషయం అన్నమాట. ఇక్కడ మీరు ఒప్పుకోవాలి అన్నప్పుడు మనం నీతిమంతులం అయినప్పటికీ కూడా మనం పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని మనం పరిహరించుకోవాలి. అంటే ఆ పాపాన్ని మనం ఒప్పుకొని ప్రక్షాళన చేసుకోవాలి. ఆ విషయంలో మనం పరిశుద్ధంగా జీవించాలి. అంటే మనం ఒప్పుకుంటేనే మనం పరిశుద్ధపరచబడతాం. అప్పుడే మనకి సహవాసం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు పాపముతో రాజీ పడడు. నీతిమంతులుగా మనల్ని చేసినప్పటికీ కూడా మనం మన యొక్క దైనందిన జీవితంలో పాపం చేసి దాన్ని పరిష్కరించుకోకపోతే దేవుని యొక్క సహవాసం ఆగిపోతుంది, లేకుంటే డిస్టర్బ్ అవుతుంది. దేవునితో మన సహవాసం ఉందని మనం అనుకుంటాం కానీ ఉండదు. ఎందుకంటే దేవుడు పాపంతో రాజీ పడడు. కాబట్టి ఏం చేయాలి? దేవుడు ఒప్పించినప్పుడు ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకోవాలి? కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఒప్పుకుంటారు. ఎప్పుడు ఒప్పుకుంటారండి? సంవత్సరానికి ఒకసారి ఒప్పుకుంటారు, 31st డేలో. అది కరెక్ట్ కాదు. కొంతమంది ఏంటంటే నెలకు ఒకసారి ఒప్పుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. వారానికి ఒకసారి ఒప్పుకునే క్రైస్తవులు ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు చేస్తే, ఎప్పుడు దేవుడు మనం గద్దిస్తుంటే అప్పుడే ఇన్స్టెంట్గా మనం దాన్ని పరిష్కరించుకోవాలి. అది డైలీ శాంటిఫికేషన్ అంటారు దీన్ని. వాక్యం చదువుతున్నావా? మార్నింగ్ దేవుడు నీతో మాట్లాడా? ఆ వాక్యంలో చెప్పండి, నీలో లేవా ప్రభువా? ఈ విషయాలు నాలో లేవు నాయన. లేకుంటే ఇదిగో ఈ విషయంలో నేను నిన్ననే ఫెయిల్ అయిపోయినా, నేను నిన్న పడిపోయినా ప్రభువా, నిన్ననే నేను అరిచిన, నిన్ననే నేను తిట్టినా, నిన్ననే నేను అసూయపడినా, నన్ను క్షమించు ప్రభువా.
ప్లీజ్ లార్డ్ నాకు శక్తిని దయచే ప్రభువా, నేను ఇట్లా ఉండకూడదు నాయన అని వెంటనే మనం దేవుడితోని సెట్ అయిపోవాలి. అయితే ఇక్కడ అది అలవాటుగా చేయకూడదు. అలవాటుగా ఎట్లా చేస్తారు చెప్పండి? నైట్ పనుకునేటప్పుడు ప్రభువా ఈరోజు నేను ఏదైనా పాపం చేస్తుంటే, తెలుసో తెలియకో చేస్తుంటే నన్ను క్షమించే ప్రభువా. ఇది కరెక్ట్ ప్రార్థన. ఇది ఒప్పుకోవడం కాదు. నువ్వు ఒప్పుకునేటప్పుడు నీకు తెలిసి ఒప్పుకోవాలి అంటున్నారా? నాకు తెలుసో తెలియకో చేసినా చాలా చేస్తా కదా ప్రభువా, నేను ఒకవేళ నేను పొరపాటున ఏమన్నా దేవుడి దగ్గర పొరపాటున ఏమన్నా చేస్తుంటే నన్ను పొరపాటున చేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు డెలిబరేట్గా చేసినవే నువ్వు అడిగి క్షమాపణ పొందాలి. దావీదు ఎట్లా ఒప్పుకున్నాడు చెప్పండి? దావీదులాగా ఒప్పుకోవాలి. సుంకర్ ఎట్లా ఒప్పుకున్నాడు చెప్పండి? సుంకర్లాగా ఒప్పుకోవాలి. చూడండి అక్కడ దావీదు 51వ కీర్తనలో. ఒకవేళ ఒప్పుకోవడం గురించి మనం నిజంగా సీరియస్గా ఉండాలంటే కీర్తనలు 51లో దావీదు ఎట్లా ఒప్పుకున్నాడో, ఎంత ఆయన హృదయానుసారుడు కదా. ఒక మాటలో దేవునికి హృదయానుసారుడు అండి. ఎవరన్నా ఉన్నారు అట్లాగా? నా హృదయం తర్వాత నా హృదయానికి సంబంధించిన వ్యక్తి దావీదు అన్నాడు. కానీ ఆ వ్యక్తి పాపం చేసినప్పుడు దేవుడు రాజీ పడలేదు. దేవునితో సహవాసం కట్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఆయన అన్న మాటలు చూడండి ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. ఏమంటున్నాడు? నా పాపం నా ఎదుటే ఉన్నది అంటున్నాడు. నేను నీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నా అంటున్నాడు. పాపం ఏదో పొరపాటున చేసినటువంటిది కాదు, డెలిబరేట్గా చేసిన అంటున్నాడు ఇక్కడ. చూడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చూడండి, పవిత్రపరచడం, పరిశుద్ధపరచడం అంటే పవిత్రపరచబడడం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, అండర్లైన్ దట్ వర్డ్. ఏదో నేనేం చేసినానో నాకు తెలియదు అంటే కాదు. నా అతిక్రమములు, నేను నీకు విరోధంగా చేసినవి నాకు తెలుసు ప్రభువా. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు ప్రభువా నేనేం పాపం చేసినాను. నేను అసూయపడ్డాను ప్రభువా. వేరే వాళ్ళకి ప్రమోషన్ వచ్చినప్పుడు నేను అసూయపడ్డాను, వేరే వాళ్ళు మెచ్చుకున్నప్పుడు నేను బాధపడ్డాను, నేను అసూయపడ్డాను, నేను గర్వించాను ప్రభువా. నేను వాక్యం చెప్పినప్పుడు నేను గర్వించాను. ఇట్లాగా నేను పాపపు కోరికలు కలిగి ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నేను ఎవరు తెలియకుండా యూట్యూబ్లో నగ్న దృశ్యాలు చూస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నేను చూడొద్దు ప్రభువా, నాకు ఇది తగదు నాయన, నాకు దీని నుంచి విడిపించు ప్రభువా అని అడగాలి. నాయన నీకు నా భార్యకు తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను, నా భర్తకు తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఎవరు తెలియదు ప్రభువా నన్ను క్షమించు, ఈ పాపం నుంచి నన్ను విడిపించని ఒప్పుకోవాలి. దేవుడికే తెలియనట్లుగా దేవుని దగ్గర నాటకాలు ఆడితే ఎట్లా అండి? మనం దేవుడు రాజీ పడాడు, బయటపడిపోతాం మనం. చాలా చాలా భయంకరం. అలాగా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి మనకు గుర్తొస్తున్నప్పుడల్లా మనం చేయాలి. సో మీకు డౌట్లు వస్తుంటాయి, ఇంకా రావాలి. మీకు వచ్చినవన్నీ మీరు అడగండి, మీకు డిస్కషన్ ఉంటుంది కాబట్టి. మూడోది ఏంటి? రక్షణలో మూడవ భాగం మహిమపరచబడడం. ఓకే, గ్లోరిఫికేషన్ అంటే మనం రక్షణ కంప్లీట్గా మనం పొందుతాం. అంటే పాపపు శోధన లేకుండా, పాపపు ఉనికి లేకుండా, పాపం అనేటటువంటి ఆ యొక్క ఆశలే లేకుండా మనం కంప్లీట్గా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటాం. ఇక మనం అటువంటి ఆలోచనలే ఉండవు ఇంకా. కానీ ఇప్పుడు పోరాడుతున్నాం మన పాప స్వభావం ఉంది, మనకి ఇంకా ఉంది. పోరాడుతున్నాం మనం. ఈ పోరాటంలో మనం విజయం సాధించాలని దేవుడు మనకి తన వాక్యాన్ని ఇచ్చాడు, తన సంఘాన్ని ఇచ్చాడు, తన యొక్క పరిశుద్ధాత్మనిచ్చాడు, తన సన్నిధిని ఇచ్చాడు, చాలా చాలా వనరులను ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి సీరియస్గా తీసుకోవాలి. ఓకేనా? అలాగే ఆయన మన యొక్క ఉత్తరవాది, మన యొక్క ఆదరణకరమైనటువంటి ఉత్తరవాది. కాబట్టి ఎప్పుడు పాపం చేసినా సరే దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. వెంటనే దాన్ని మనం పరిష్కరించుకోవాలి. అర్థమవుతుందండి? వెంటనే దాన్ని మనం పరిష్కరించుకోవాలి. అంటే ఇది ఎట్లా అంటే ఆల్రెడీ స్నానం చేసిన వ్యక్తి కాళ్ళకు దుమ్ము అయితే ఏం చేస్తాడు?
నేను ఆల్రెడీ స్నానం చేసినా కదా అనేసి మళ్ళీ స్నానం చేస్తాడా? లేదంటే రేపు పొద్దున్న చేస్తానంటాడా? కాళ్ళకు దుమ్ము అయితే వెంటనే నీళ్ళతో కడుక్కుంటాడు. చేతులకు దుమ్ము అయితే ఏం చేస్తాడు? వెంటనే కడుక్కుంటాడు. అట్లాగా ఆల్రెడీ మనం అంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి ఎప్పుడు దుమ్ము అయితే అప్పుడు మనల్ని ఏం చేయాలా? కడుక్కుంటూనే ఉండాలి మనం. అట్లా మనం వెలుగులో నడవాలి ఆయన దగ్గర. ఓకే, యేసుక్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అక్కడ యేసుక్రీస్తు యొక్క జీవితం అని చెప్పలేదు, యేసుక్రీస్తు యొక్క బాప్తిజం అని చెప్పలేదు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అది ఇది అని వేరే విషయాలు చెప్పడం లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎంత గొప్ప భాగ్యం ఇది కదండి. కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవునితో సహవాసం చేయాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. దయచేసి దేవుని గురించి తెలుసుకోండి, అన్వేషణ చేయండి. మీరు బైబుల్ స్టడీ చేసి బైబుల్ చదువుతున్నారు కదా, ప్రతిరోజు చదివిన ప్రతిరోజు కూడా దాంట్లో దేవుని లక్షణాలను మీరు వెతకండి. రెండవ, దేవునితో సహవాసం చేయాలంటే చీకట్లో నడవకూడదు. మనం పాప సంబంధమైన జీవితానికి మనం స్వస్తి చెప్పాలి. అది మనకు తగదు, ఇది పరిశుద్ధులకు తగదు. బూతు మాటలు, పోకిరి మాటలు, సరసాలు ఇవన్నీ మనకు తగవు. పాపం అనేటటువంటి దానికి మనం భిన్నంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మనం బలహీనులమే, కానీ మనం ప్రత్యేకంగా ఉండాలి. అందుకోసం వెలుగులో నడవాలి. అంటే ఏంటి? దేవునికి సంబంధంగా నడవాలి అంటే దేవుని దగ్గర మనం యథార్థంగా మనం ఉండాలి. దేవుని దగ్గర మనం యథార్థంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన యొక్క ప్రతి పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. డాక్టర్ దగ్గరకు వచ్చి అంతా నేను పర్ఫెక్ట్ బాగున్నానంటే, ఏమన్నా క్యాన్సర్ ఉంది నీకు, లేదంటే స్వైన్ ఫ్లూ ఉంది, నీ లోపల గడ్డ ఉంది, నీ లోపల రక్తం తగ్గిపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను బాగున్నా అండి మెడిసిన్ ఇవ్వండి అంటే ఏమన్నా ఇస్తాడా? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఓపెన్గా రావాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్యా నా పరిస్థితి ఇది నాయన, నేను ఫెయిల్ అయినా ప్రభువా, నేను జీవించలేకపోతున్నా ప్రభువా, ఇదిగో నేను ఈరోజు ఇట్లా ఫెయిల్ అయినా, నన్ను క్షమించు, నేను ఇట్లా ఉన్నా, నన్ను క్షమించు అని ట్రాన్స్పరెంట్గా దేవుడి దగ్గరికి రావాలి. యథార్థంగా రావాలి దేవుడి దగ్గరికి. అప్పుడు ఏం జరుగుతుంది? మనకు కూడా మంచి సహవాసం, దేవునిలో మనం మంచిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి మంచి సహవాసం అనేటటువంటిది జరుగుతుంది. దేవుడి యొక్క వాక్యాన్ని మనకి దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువు యొక్క సమయంలో మేము మీ గురించినటువంటి వాక్యాలు నేర్చుకుంటున్నాం. ఇవి మేము ఇంకా అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు తెరవండి. ఈ వాక్యాన్ని పాటించడానికి కూడా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.